హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. నేను మీ క్రాటోస్. డ్యూ టు సమ్ రీజన్స్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. బట్ ఐ రియలీ మిస్డ్ యూ గైస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తానికి థండర్బోల్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ నాకు మాత్రం మూవీ చూడగానే మళ్ళీ మార్వెల్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనిపించింది. ఈ మూవీ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో మూవీ స్టోరీ ప్లాట్ ఎలా ఉండొచ్చని అనుకున్నామో ఆల్మోస్ట్ అవన్నీ మ్యాచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ కేస్ ఆ వీడియో మిస్ అయ్యింటే పైన కార్డ్స్లో మెన్షన్ చేసా, చూసేయండి. ఆల్సో ఈ మూవీ చూసాక ఇనీషియల్లీ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం చాలా స్పాయిలర్స్ గురించి, పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి అండ్ థండర్బోల్ట్స్ మూవీ అవెంజర్స్ డూమ్స్డేకి ఎలా కనెక్ట్ అవ్వబోతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా బ్రేక్డౌన్ చేసి తెలుసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఒకప్పుడు మార్వెల్ స్టూడియోస్ ఎలా అయితే పోస్ట్ క్రెడిట్ సీన్స్ని ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేసేదో సేమ్ అదే వేలో ఇప్పుడు కూడా ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ని డూమ్స్డేకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దాని గురించి కూడా కాసేపట్లో మాట్లాడుకుందాం. సో మోస్ట్లీ అందరూ చూసిన ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ థండర్బోల్ట్స్ టైటిల్ మీద ఉన్న ఆస్ట్రిస్క్ సింబల్ మాయమైపోయి ద న్యూ అవెంజర్స్ అని డిస్ప్లే అవ్వడం చూసాం. తర్వాత రెడ్ గార్డియన్ ఒక సూపర్ మార్కెట్లో ఉండటం అండ్ అతను కోరుకున్నట్టుగానే థండర్బోల్ట్స్ టీం అంతా వీటీస్ అనే ఒక సీరియల్ బాక్స్ మీద ద న్యూ అవెంజర్స్ అని ఉండటం కూడా చూసాం. అయితే తన పక్కనే ఉన్న ఒక అమ్మాయికి ఆ బాక్స్ మీద ఉన్న రెడ్ గార్డియన్ తనేనని చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. మోస్ట్లీ ఇది జస్ట్ ఒక కామెడీ సీనే, కానీ ఇందులో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే వ్యాలంటీనా థండర్బోల్ట్స్ టీమ్ ని అఫీషియల్ గా ద న్యూ అవెంజర్స్ గా అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళంతా ఒక పబ్లిక్ ఇమేజ్ గా చేంజ్ అయ్యారు. సేమ్ లైక్ ఒకప్పుడు అవెంజర్స్ అంటే ఎలా ఉండేదో అలా ఒక బ్రాండ్ లా. ఇప్పుడు సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ చాలా మంది ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ని మిస్ అయి ఉంటారు. మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. అయితే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనం టూ డిఫరెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఈ న్యూ అవెంజర్స్ టీమ్ అండ్ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాగా ఫామ్ చేయనున్న కొత్త అవెంజర్స్ టీమ్ కి మధ్య ఒక పెద్ద ఇష్యూ రాబోతుంది. బికాస్ థండర్బోల్ట్స్ టీమ్ లో ఉన్న వాళ్ళంతా యాక్చువల్లీ ఒకప్పుడు బ్యాడ్ గైస్ అండ్ ప్రజెంట్ ఎలాగో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాగా న్యూ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తున్నాడు కాబట్టి అప్పుడు డెఫినెట్లీ పబ్లిక్ కూడా శామ్ విల్సన్స్ న్యూ అవెంజర్స్ టీమ్నే సపోర్ట్ చేస్తారు. బట్ అట్ ది సేమ్ టైం థండర్బోల్ట్స్ టీమ్ని వ్యాలంటీనా అఫీషియల్గా ద న్యూ అవెంజర్స్ టీమ్గా అనౌన్స్ చేసింది కాబట్టి ఈ న్యూ అవెంజర్స్ టీమ్కి సపోర్ట్గా వ్యాలంటీనా ఉంటుంది. బికాస్ ఇప్పుడు థండర్బోల్ట్స్ టీమ్కి తన గురించి అన్ని సీక్రెట్స్ తెలుసు. తను సేఫ్గా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో థండర్బోల్ట్స్ టీమ్ ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన న్యూ అవెంజర్స్ టీమ్ కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ప్రివిలేజెస్తో సేఫ్గానే ఉంటారు. బట్ ఫ్యూచర్లో సిచ్యువేషన్ చేంజ్ అవ్వచ్చు. అదేలానో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో వ్యాలంటీనా అండ్ యుఎస్ గవర్నమెంట్కి వాళ్ళ న్యూ అవెంజర్స్ టీమ్ అవెంజర్స్ టవర్లో రెడీగా ఉన్నారు. ఆల్సో ఇప్పుడు ఈ న్యూ అవెంజర్స్ టీమ్కి లేటెస్ట్ టెక్నాలజీ కూడా యాక్సెస్ ఉంది. అయితే ఈ సీన్ మూవీ కంప్లీట్ అయ్యాక 14 months తర్వాత జరుగుతుందని మనం చూసాం. ఇక్కడ ఎలినా శామ్ కొత్త అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తున్నాడంటే ఇంకా అతను యాక్చువల్గా టీమ్ని ఫామ్ చేయలేదన్నమాట అని అంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ జరిగిన కొన్ని మంత్స్ తర్వాతనే థండర్బోల్ట్స్ మూవీ జరుగుతుంది. అంటే శామ్ కొత్త అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేయడానికి 17 months టైం ఉంది, కానీ ఇంతవరకు అతను చేయలేదు. బట్ ప్రజెంట్ అతను లీడర్గా లేకుండానే ఒక న్యూ అవెంజర్స్ టీమ్ ఫామ్ అయింది. ఇలా ఎలినా చెప్తుండగా ఆన్లైన్లో చాలా విషయాలు చూశానని అండ్ శామ్ విల్సన్ ఫామ్ చేయనున్న టీమే రియల్ న్యూ అవెంజర్స్ టీమ్ అని పబ్లిక్ అనుకుంటున్నారని జాన్ వాకర్ చెప్తాడు. ఆల్సో శామ్ విల్సన్ అవెంజర్స్ టైటిల్ మీద కాపీరైట్ కూడా ఫైల్ చేశాడు. సో మనం 2 అవెంజర్స్ టీమ్స్ని చూడబోతున్నాం. కెప్టెన్ అమెరికాస్ అవెంజర్స్ టీమ్ ఒకటి అండ్ ఎలినా లీడ్ చేస్తున్న న్యూ అవెంజర్స్ టీమ్ ఒకటి. అవెంజర్స్ డూమ్స్డే మూవీకి ఇదెందుకంత ఇంపార్టెంటో కాసేపట్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో సెకండ్ మెయిన్ థింగ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఎంట్రీ గురించి డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ మీరు చూసింటే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ వేరే యూనివర్స్లో జరగబోతుందని ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన మెయిన్ యూనివర్స్ 616 సేక్రెడ్ టైమ్ లైన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ వేరే ఆల్టర్నేట్ యూనివర్స్లో 60s టైం పీరియడ్లో రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్లో ఉండబోతుంది. సో ఎలినా ఏదో స్పేస్ క్రైసిస్ ఉందని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ దేని గురించి చెప్తుందో ప్రజెంట్ ఇంకా తెలీదు. బట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. మేబీ అదర్ కంట్రీస్ స్పేస్లో ఏరియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుండొచ్చు, ఆర్ ఎల్స్ అదర్ ప్లానెట్స్ నుంచి అన్నోన్ ఇష్యూస్ ఏమైనా అరైజ్ అవుతుండొచ్చు. ఆల్సో ప్రజెంట్ స్వాట్ కూడా స్పేస్లో ఒక బేస్ ఎస్టాబ్లిష్ చేసిన విషయం మనకు తెలిసిందే. మేబీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. సో ఏదేమైనా కానీ డెఫినెట్లీ ఒకదానితో ఒకటి లింక్ ఉన్నట్లుంది. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా డైమెన్షనల్ స్పేస్ షిప్ని వాళ్ళ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది. అంటే వేరే యూనివర్స్ నుంచి ఒక స్పేస్ షిప్ మన మెయిన్ యూనివర్స్లోకి ఎంటర్ అవుతుందని డిటెక్ట్ చేస్తుంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్. యాక్చువల్లీ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి ఇదొక బిగ్ స్పాయిలర్ అనే చెప్పాలి. బికాస్ ఇంతవరకు రిలీజ్ అయిన టీజర్స్ ని చూస్తే గెలాక్టస్ వాళ్ళ యూనివర్స్ లో ఉన్న వాళ్ళ ఓన్ ఎర్త్ కి వెళ్ళడం, ఆల్సో సిల్వర్ సర్ఫర్ వాళ్ళ ఎర్త్ ని గెలాక్టస్ డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడని చెప్పడం మనం చూసాం.
అంటే గెలాక్టస్ నిజంగానే వాళ్ళ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనమాట. అందుకే ఫెంటాస్టిక్ ఫోర్ సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళ యూనివర్స్ నుంచి ఎస్కేప్ అయ్యి మన యూనివర్స్ కి వచ్చారేమో. బికాస్ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూస్తే ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది. బట్ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, నిజంగా అంత ఇంపార్టెంట్ క్లిప్ని మార్వెల్ స్టూడియోస్ సింపుల్గా ఒక పోస్ట్ క్రెడిట్ సీన్లా ఎందుకు చూపిస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇది జస్ట్ నార్మల్ పోస్ట్ క్రెడిట్ సీన్ కాదు, బట్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఒక యాక్చువల్ సీన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీన్ చూడగానే అలానే అనిపించింది. ఆల్సో ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ని షూట్ చేసింది కూడా అవెంజర్స్ డూమ్స్డే మూవీ సెట్లోనే. ఆ మూవీలో సీన్ కాకపోతే మరి అదే మూవీ సెట్లో ఎందుకు షూట్ చేస్తారు? మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్లస్ ఇంతకుముందు కూడా మార్వెల్ ఇలానే చేసింది. యాంట్‌మ్యాన్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ యాక్చువల్లీ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీలో ఒక సీన్. సో సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుండొచ్చు అనిపిస్తుంది. థండర్బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీనే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో యాక్చువల్ సీన్. ఇది ఎలా పాసిబుల్ అవ్వచ్చో కాస్త డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ, ఇంకా అఫీషియల్గా రివీల్ చేయకపోయినా కూడా శామ్ ఆల్రెడీ ఒక న్యూ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఒక సీన్ని డిలీట్ చేశారు. అందులో స్టార్క్ ఇండస్ట్రీస్ని చూపిస్తారు. సో ఇలా చూసుకుంటే శామ్ ఫామ్ చేసిన ఈ న్యూ అవెంజర్స్ టీమ్ని స్టార్క్ ఇండస్ట్రీస్ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు విత్ యాక్సెస్ టు ది న్యూ టెక్నాలజీ. అప్పుడు వీళ్ళు కూడా ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్ ఎంటర్ అవ్వడం డిటెక్ట్ చేసిండొచ్చు. సో ఎలినా మెన్షన్ చేసిన స్పేస్ క్రైసిస్ ఏంటో అని ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా కూడా అందుకు మెయిన్ రీజన్స్ కొన్ని అయి ఉండొచ్చు. అందులో ది మోస్ట్ సూటబుల్ రీజన్ ఇన్కర్షన్స్ అయి ఉండొచ్చు, ఆర్ సింప్లీ మన యూనివర్స్ ఇన్కర్షన్ కి గురవుతుండటం వల్ల ఈ స్పేస్ క్రైసిస్ వచ్చిండొచ్చు. దీన్ని వాళ్ళు మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ తో కూడా లింక్ చేయొచ్చు. బికాస్ మన యూనివర్స్ లోకి ఒరిజినల్ ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్ రాబోతున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి డెఫినెట్లీ ఇదే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో సీన్ అయి ఉండొచ్చు. అందులో సమ్ కైండ్ ఆఫ్ సీరియస్ సిచ్యువేషన్ వల్ల ఓన్లీ మన 616 యూనివర్స్ లో మాత్రమే కాకుండా మల్టీవర్స్ మొత్తంలో అసలేం జరుగుతుందో ఐడెంటిఫై చేయడానికి అందరూ ఒకే చోట ఉండాల్సి రావచ్చు. సో ప్రస్తుతానికి అవెంజర్స్ డూమ్స్డే మూవీకి ఒక ఇంట్రో లాంటిది చూసేసాం అనుకోవచ్చు. మేబీ మూవీ స్టార్టింగ్ లో డాక్టర్ డూమ్ ని ఇంట్రడ్యూస్ చేసి అతని బ్యాక్ స్టోరీ చూపిస్తూ ప్రజెంట్ టైమ్ లో అతను ఏం చేస్తున్నాడో చూపించొచ్చు. ఇదంతా అయ్యాక రిమైనింగ్ క్యారెక్టర్స్ ప్రజెంట్ టైమ్ లో ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయో కూడా కొంచెం బ్రీఫ్ ఇవ్వచ్చు. లైక్ థోర్, కెప్టెన్ మార్వెల్, ఆల్సో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ టీమ్ గురించి. ఇలా మళ్ళీ ఎర్త్ మీద ఉన్న న్యూ అవెంజర్స్ టీమ్ ని అండ్ శామ్ ఫామ్ చేసిన ఇంకో అవెంజర్స్ టీమ్ ని కూడా చూపించొచ్చు. సో ముందు డిస్కస్ చేసినట్టు అలా ఈ రెండు టీమ్స్ ఈ స్పేస్ షిప్ ని డిటెక్ట్ చేసి అది ల్యాండ్ అయ్యాక వాళ్ళను వెల్కమ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉండొచ్చు. ఆల్సో నిక్ ఫ్యూరీ కూడా వీళ్ళతో జాయిన్ అవ్వచ్చు. సీక్రెట్ ఇన్వేషన్ ఎండింగ్ నిక్ ఫ్యూరీని స్పేస్లో ఉండేలా చేసింది. సో నిక్ ఫ్యూరీ నిజంగానే స్పేస్లో ఉంటే అప్పుడు అతను కూడా ఈ స్పేస్ షిప్ ఎంటర్ అవ్వడం డిటెక్ట్ చేసిండొచ్చు. అలా ఓల్డ్ మార్వెల్ మూవీస్లో ఉన్న నిక్ ఫ్యూరీ స్టైల్లో అతను కూడా ఎర్త్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈవెన్ స్పేస్లో అసలు ఏం జరుగుతుందో కూడా నిక్ ఫ్యూరీ ఒక క్లారిటీ ఇవ్వచ్చు. ఇలా స్పేస్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ ఎంట్రీ సీన్ని మళ్ళీ ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికి 2 డిఫరెంట్ అవెంజర్స్ టీమ్స్ని మనం చూడబోతున్నాం. ఆల్సో ఒక లీక్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో శామ్స్ న్యూ అవెంజర్స్ టీమ్ బకీస్ అవెంజర్స్ టీమ్ తో ఫైట్ చేస్తుంది. ఈవెన్ థండర్బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా బకీ శామ్ తో మీట్ అయ్యాడని, బట్ ఆ మీటింగ్ అంతా మంచిగా అవ్వలేదన్నట్టు చెప్తాడు. సో ఆ లీక్ ప్రకారం అండ్ ఈ సీన్ ప్రకారం డెఫినెట్లీ అవెంజర్స్ డూమ్స్డేలో ఈ 2 టీమ్స్ మధ్య ఒక ఇష్యూ అవ్వబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఆల్సో థండర్బోల్ట్స్ మూవీ డైరెక్టరే ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ ని అవెంజర్స్ డూమ్స్డే మూవీ సెట్ లో షూట్ చేసినట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. సో ఈ సీన్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో సీన్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. కాబట్టి బేసికలీ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి ఒక గ్లింప్స్ లాంటిదని అనుకోవచ్చు. ఆల్సో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ 2 అవెంజర్స్ టీమ్స్ ని మీట్ అవ్వడం, ఈ 2 అవెంజర్స్ టీమ్స్ మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఇష్యూస్ రావడం, బట్ అల్టిమేట్లీ వాళ్ళంతా కామన్ థ్రెడ్ కోసం ఫైట్ చేయాలని ఒక సింగిల్ అవెంజర్స్ టీమ్ గా ఫామ్ అవ్వడం కూడా మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. సో అలా శామ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఎర్త్ మీదకు ఎంటర్ అవ్వడం చూసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో లీడర్ చెప్పినట్టుగా అదర్ వరల్డ్స్ నుంచి వస్తున్న వాళ్ళ నుంచి నీ వరల్డ్ ని డిఫెండ్ చేసుకోగలవా అని అతని మాటలు గుర్తు చేసుకోవచ్చు. సో అలా ఇనీషియల్ గా శామ్ ఫెంటాస్టిక్ ఫోర్ ని ఎనిమిస్ లానే చూడొచ్చు. బట్ ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళకు జరిగిన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎందుకు మన యూనివర్స్ కి వచ్చారని క్లియర్ గా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు మన ఎనిమిస్ కాదని శామ్ అండ్ అవెంజర్స్ ఫీల్ అవ్వచ్చు. ఆల్సో మల్టీవర్స్ లో అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వాలంటే అవెంజర్స్ కి డెఫినెట్లీ ఫెంటాస్టిక్ ఫోర్ హెల్ప్ అండ్ వాళ్ళ మల్టీవర్స్ ట్రావెలింగ్ టెక్నాలజీ కావాలి. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో ప్రజెంట్ మనకు తెలియకపోయినా కూడా రీడ్ రిచర్డ్స్ మల్టీవర్స్ ట్రావెలింగ్ ని డిస్కవర్ చేశాడని క్లియర్ గా అర్థమవుతుంది. సో అప్పుడు ఇన్కర్షన్స్ గురించి కూడా రీడ్ రిచర్డ్స్ కి తెలిసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్కర్షన్స్ గురించి ఇంకా క్లియర్ గా తెలిసే
తెలిసిన పర్సన్స్ డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియా. బికాస్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ ప్రకారం ప్రెసెంట్ ఇంకర్షన్స్ గురించి డీటెయిల్ గా తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ స్ట్రేంజ్. సో అవెంజర్స్ డూమ్స్డే మూవీలో జస్ట్ ఓన్లీ 2 న్యూ అవెంజర్స్ టీమ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ని తప్పకుండా చూడబోతున్నాం. ఆల్సో థండర్ బోల్ట్స్, న్యూ అవెంజర్స్, ఎక్స్మెన్ టీమ్, వకాండా పీపుల్ అందరూ కలిసి డాక్టర్ డూమ్ తో ఫైట్ చేస్తారని కెవిన్ ఫైగియే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. ప్లస్ వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలా కొత్త క్యారెక్టర్స్ ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి అవెంజర్స్ డూమ్స్డే డెఫినెట్లీ ఒక పెద్ద మూవీ లాగా ఉండబోతుంది. సో థండర్ బోల్ట్స్ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.